కానీ దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఒక అవకాశాన్ని మనకు దేవుడు ఇస్తున్నాడు. అది ఎలాంటి అవకాశము అంటే చాలా అరుదైనది, విలువైనది. దేవునికి స్తోత్రం. నేనైతే అనుకుంటున్నాను, నిత్యము ఆయన ఆయుష్నిస్తేనే మనం బ్రతుకుతున్నాం. ఆయన మనకు జీవితం ఇస్తేనే ఒక్కొక్క దినము మనకు గడుస్తున్నది అని అయితే నేను అనుకుంటున్నాను. కానీ ఇది ఒక క్రైస్తవులకు, వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళకి, దేవుని యందు విశ్వాసము ఉన్న వాళ్ళకి. కానీ చాలా మంది మనశ్శాంతిని కోల్పోయి బ్రతుకుతున్న వారు చాలా మంది ఈ లోకంలో ఉన్నారు. ప్రియ బిడ్డలారా, ఆయన సన్నిధికి మీరు రండి. దేవునికి స్తోత్రం. ఒక అవకాశాన్ని దేవుడు మీకు ఎలా ఇస్తున్నాడు అంటే, యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదవండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? చాలు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. నా తండ్రి, నా తల్లి గర్భములో నన్ను రూపింపబడక ముందే నన్ను ఎరిగి ఉండి, నా దేవా నీకు స్తోత్రములు. నా తండ్రి, నీకు వందనాలు. నేనేం చేయాలో, నేను ఎలా నడవాలో నన్ను చక్కదిద్దుతూ దినదినము నాకు ఆయుష్నిచ్చి దినదినము నా ప్రభా నీ సేవలో నా తండ్రి వాడుకుంటున్న విధానమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయనా. ఇది చెప్పుటకైనాను, దీన్ని వివరించుటకైనా నాకు ఏ అర్హత లేదు ప్రభా. అయినను నీ కృపను బట్టి నా నోటికి మీరు నోరాయండి నాయన. నీ ప్రజలతో మీరు మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీకు ఒక మాట ఇస్తున్నాడు. నీ భక్తి చదువు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? దేవునికి స్తోత్రం. మన భక్తి మనకు ధైర్యాన్ని ఇవ్వాలి. ధైర్యాన్ని కోల్పోయే భక్తి మనకు అవసరం లేదు. దేవునికి స్తోత్రం. మనకు మన భక్తి అంటే ఏ విషయంలో నువ్వు భక్తి కలిగి ఉన్నావో, ఏ దేవుని విషయంలో నువ్వు భక్తి కలిగి ఉన్నావో. ఇప్పుడు చూడండి, దేవునికి స్తోత్రం. ఏదన్నా పని చేస్తాం, మనం ఏదన్నా ఒక పని చేస్తాం. పని చేసినప్పుడు ఏ ధైర్యంతో చేస్తాం? ఆ పని నేను చెయ్యగలను. అర్థమవుతుందా మీకు? ఆ పని నేను చెయ్యగలను అన్న ధైర్యంతోనే మనం ముందుకు వెళ్తాం. ఇప్పుడు సపోజ్ చెప్తున్నా, ఒక ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామ్ రాయాలంటే నేను రాస్తాను అన్న ధైర్యము, ఆత్మవిశ్వాసము నీ మనసులో ఉంటుంది. ఆ మనసుని మనసులో ఉంటుంది కనుక నువ్వు రాయడానికి సిద్ధపడి వెళ్తావు. ఒక సమస్య ఎదురుగా వస్తున్నది, ఆ సమస్యను జయించడానికి అవును నీకు ధైర్యము కావాలి అంటే, ఆ సమస్యను జయించడానికి నాకు ధైర్యము కావాలని ముందే అనుకొని నువ్వు వెళ్తావు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, యోబు జీవితంలో చాలా కష్టాలు అనుభవిస్తున్నాడు. బిడ్డలారా, నేను ఒకటే విషయం చెప్తున్నా, ముందే చెప్పిన. ఏమని అంటే, ప్రతి ఒక్కరి జీవితంలో కష్టం అనేది ఉన్నది. ఇక్కడ కూర్చున్న వారు ఎవ్వరు కష్టం లేకుండా లేరు, శ్రమ లేకుండా ఎవరు లేరు, బాధ లేకుండా ఎవరు లేరు. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టం అనేది, శ్రమ అనేది, బాధ అనేది, బలహీనత అనేది ఉన్నది. అయితే ఏమని అంటే ధైర్యం కలిగి నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ భక్తి
నీకు ధైర్యము పుట్టించదా అని మాట్లాడుతున్నది దేవుని వాక్యం. ధైర్యము పుట్టించాలి. ఎంతవరకు? మరణించేంత వరకు, భూమి మీద నుండి వెళ్ళిపోయేంత వరకు. దేవునికి స్తోత్రం. ఈరోజు ధైర్యంగా ఉండి రేపు ధైర్యం లేకుండా ఉండడం కాదు. ఈరోజు ధైర్యంతో నిలబడి రేపు సన్నగిలడం కాదు. ఎప్పుడు భూమి మీద అడుగు పెట్టినది మొదలుకొని నువ్వు మరణించేంత వరకు నీ భక్తి అలాగనే ఉండాలి, నీ ధైర్యము అలాగనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యము కలిగి నిలబడాలి, ధైర్యముతో నిలబడాలి. ఏ జీవితంలో ఎలాంటి పరిస్థితులు రాని, దేవునికి స్తోత్రం, ఎలాంటి సంఘటనలు ఎదురుగాని, బ్రతకలేని తన కొడుకులను బిడ్డలను కోల్పోయే సంఘటనలు ఎదురవుతున్నాయి యోబుకు. ఆ గ్రంథంలో చదివితే మనకు అర్థమవుతుంది, అవునా? అలాంటి పరిస్థితులు ఎదురొచ్చిన లోకంలో దేవునికి స్తోత్రం, నిజంగా పిల్లలను కని గొడ్రాళ్ళు అవుతున్న తల్లులు ఎంతో మంది ఉన్నారు ఈ లోకంలో. పిల్లలు లేక కానీ దేవునికి స్తోత్రం, వాళ్ళ ఆలన పాలన చూసి కొన్ని రోజులకు చనిపోయి ఒక్కరే మిగులుతున్నారు. ఏ ధైర్యంతో నిలబడుతున్నారు? నేను అనుకుంటున్నాను వాళ్ళు ఒకవేళ మంచి క్రైస్తవులైతే దేవుడిచ్చిన ధైర్యంతోనే నిలబడుతున్నారు వాళ్ళు, దేవుడిచ్చిన ప్రేమతోనే నిలబడుతున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భక్తి వారికి ఆయన ఏమంటాడు? ఒక మాట అంటాడు. ఏమంటాడు యోబు? అన్ని నా తండ్రి ఇచ్చాను, అన్ని నా తండ్రి ఆ మాట చెప్పే ధైర్యము నీకు ఉండాలి అని మాట్లాడుతున్నాడు రాత్రి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిస్థితులను చూసి పారిపోతే ఎక్కడ నెగలవు, పరిస్థితులను చూసి పారిపోతే ఎక్కడ గెలవవు. ఆమేన్. పరిస్థితులను చూసి పారిపోతే నువ్వు ఎక్కడా నెగలవు. ఈరోజు నీ కుటుంబ పరిస్థితి బాగాలేదు కావచ్చు, ఈరోజు నీ పిల్లల పరిస్థితి బాగాలేదు కావచ్చు, ఈరోజు నీ ఆర్థిక ఇబ్బందులు బాగాలేవు కావచ్చు, ఈరోజు నీకున్న సమస్యలు బాగాలేవు కావచ్చు. కానీ ఎప్పటికి ఇలా ఉంటాయని నువ్వు అనుకోవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదో ఒక అద్భుతము నీ జీవితంలో చేయడానికి, ఇంకా నీ జీవితాన్ని మార్చడానికి దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడని నీ హృదయంలో తలంచుకొని ధైర్యంగా నిలబడాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు మీతోని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమని ఆయన అంటున్నాడు? నీ భక్తి నీకు ధైర్యమును పుట్టించదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ భక్తి నీకు ధైర్యమును పుట్టించదా? అవును బిడ్డలారా, మీకు అందరికీ తెలుసు, చాలా బాధతో శ్రమతో, దేవునికి స్తోత్రం, నేను హాస్పిటల్కి వెళ్ళిన రోజులు మీకు తెలుసు. అప్పుడైతే చనిపోదామని అనుకున్నాను. నేను బ్రతకను, నా వల్ల కాదు, నేను ఉండలేను, నేను జీవించలేను. ఎన్నోసార్లు ఎందుకు ప్రభువా నన్ను ఎందుకు పుట్టించావు, నన్ను తీసుకుపో తండ్రి, నేను ఈ బాధ భరించలేను అని నేను దేవునికి మొరపెట్టిన దినాలు చాలా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు అంటే, ఒక్కరోజు నిద్ర లేకపోతే, 2 రోజులు నిద్ర లేకపోతే ఎలా ఉంటారు మీరు? ఎలా ఉంటారు? బీపీ 220 బీపీ ఎలా తట్టుకోగలను? ఎన్ని మందులు వేసినా, ఎన్ని గోళీలు ఇచ్చినా అవి కంట్రోల్ కాకపోతే ఏం చేయాలి? హాస్పిటల్ డాక్టర్లకే అర్థమైతలేదు. దేవునికి స్తోత్రం. ఏం చేయాలో, ఎట్లా, అసలు ఈమె పరిస్థితి ఏంది అని చాలా మంది డాక్టర్లు వచ్చి చూస్తున్నారు, పరీక్షిస్తున్నారు. అసలు ఏంటి నీ బాధ అంటే, నా కంటి మీద కునుకు లేదు, ఎన్ని నిద్ర మాత్రలు ఇచ్చినా నా కంటి మీద కునుకు లేదు, ధైర్యం కోల్పోయినా, నేను ధైర్యాన్ని కోల్పోయినాను. నేను బిడ్డలారా, నాకున్న ధైర్యం కాస్త కోల్పోయినా. సేవకురాల్ని, దేవునికి స్తోత్రం, దేవుని సేవ చేస్తున్నాను నేను, అయినా ధైర్యం కోల్పోయినాను నేను.
ధైర్యం కోల్పోయి ప్రభా నేను బ్రతకలేను, కానీ ఒక ఆశ ఉన్నది, నాకు 3 పిల్లలు, వాళ్ళు అనాథలుగా చేయడం ఇష్టం లేదు దేవునికి. ఎలా, ఏం చేయాలి? పాపం మాయగారు నన్ను పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. అక్కడ చూస్తేనేమో బీపీ డౌన్ అవ్వట్లేదు, నిద్ర లేకపోతే తిండి లేకపోతే బీపీ డౌన్ అవుతుంది, కానీ హైలో ఉన్నది బీపీ. మరి ఏం చేయాలి? 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 7 రోజులు హాస్పిటల్లో ఉన్నా దేవునికి స్తోత్రం. 7 రోజులు ఐసీలో ఉన్నా. ఐసీలో ఉన్నా అసలు కంటికి నిద్ర అనేది కరువైపోయింది. ధైర్యాన్ని కోల్పోతున్నా, క్షణం రోజు ఆకలి లేదు, నిద్ర ఉంటేనే ఆకలి కూడా లేదు, అయినా ధైర్యాన్ని కోల్పోతున్నా దేవునికి స్తోత్రం. నేను అనుకుంటున్నాను, అయ్యా అసలు ప్రార్థన చేయాలంటే కూడా మనసు రావడం లేదు. అసలు ఏంటి నా పరిస్థితి? నేను 20 సంవత్సరాల నుండి నీ సేవ చేస్తున్నాను కదా, నేను 20 సంవత్సరాల నుండి నీ సన్నిధిలో నీ పరిచర్య చేస్తున్నాను కదా, 20 సంవత్సరాల నుండి నా సంఘానికి ఒక ఆత్మీయ తల్లిగా నేను ఉంటున్నాను కదా, నాకే ఎందుకు ఈ పరిస్థితి? అసలు ఏమైంది? నేనే ధైర్యంను కోల్పోయాను. లేదు ధైర్యం. ఒకవైపు ఇంటి వైపు, నా పరిచర్య వైపు చూసినప్పుడు నాకు ధైర్యము చాలట్లేదు. నేను అనుకుంటున్నాను, అయ్యా మరేంటి నా పరిస్థితి అనుకున్నప్పుడు నాకు ఒక ఆలోచన, ఇదే దేవుడు మాట్లాడిన, నీ భక్తి నీకు ధైర్యమును పుట్టించదా అని మాట్లాడినప్పుడు నిజంగా నా తలకాయ తిరిగింది దేవునికి స్తోత్రం. అవును, నా భక్తి నాకు ధైర్యమును పుట్టించదా? ఒకటే మాట, ప్రభువా నీ సేవకురాలనైనా నన్ను పనికి మాలిన దానిగా ఎంచకు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చేతుల పైకి హల్లెలూయా పడి, హల్లెలూయా. నీ సేవకురాలైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచక, ప్రభువా నా ప్రార్థన ఆలకించుము అని ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా నేను నీ సేవకురాలనైతే ప్రభా నాకు ఇప్పుడు ఒక అద్భుతము జరగాలి. అవును, నేను ఎందుకు ధైర్యంను కోల్పోవాలి తండ్రి? ఎందుకు ధైర్యమును కోల్పోవాలి? నా భక్తి నాకు ధైర్యమును పుట్టించాలి. దేవునికి స్తోత్రం. 5 సంవత్సరాల క్రితం చనిపోతా, డాక్టర్లు కూడా నమ్మకం లేదని చెప్పినప్పుడు నా స్థితిగతి వేరు, నా పరిస్థితి వేరు, నా పిల్లల పరిస్థితి వేరు. అయినా ఏం చేయాలి? నేను ఏం చేయలేని స్థితి. ఎట్లా అని చూసి నేను లోకం వైపు, డాక్టర్ల వైపు చూస్తున్నా, ఇంకేమైనా చేస్తారేమో అని. దేవునికి స్తోత్రం. ఇంకా ఆశ. కానీ ఒక్కసారి నాకు ఈ వాక్యం ఎప్పుడైతే నా కళ్ళలో పడ్డదో, దేవునికి స్తోత్రం, నేను అనుకున్నా, అయ్యగారు మనం హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్దాం. బ్రతుకుతే ఆయన సేవ చేస్తా, చచ్చిపోతే ఆయన రాజ్యానికి పోతా. దేవునికి స్తోత్రం. ఇదే అనుకున్నాను బిడ్డలారా, ఇదే మాట అనుకున్నాను. బ్రతికుంటే ఆయన సేవ చేస్తా, చనిపోతే ఆయన రాజ్యానికి వెళ్తా. నన్ను సృజించిన దేవుడు, నన్ను సేవకురాలుగా పిలుచుకున్న దేవుడు నన్ను ఇలా ఎందుకు పరీక్షిస్తున్నాడో నా దేవునితోనే నిన్ను తేల్చుకుంటా. అయ్యా మనం హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి మన ఇంటికి మనం వెళ్దామని చెప్పాను. దేవునికి స్తోత్రం. మేము ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చిన తర్వాత కూడా సేమ్ పరిస్థితి. ఆయన డాక్టర్గా చేస్తున్నాడు. ఎట్లా మరి ఎన్ని రోజులు ఇట్లా ఉంటామని కొన్ని రోజులు మానసిక వైద్యుని దగ్గరికి కూడా తీసుకువెళ్ళి నన్ను చెకప్ చేయించాడు. ఆయన కొన్ని రోజులు మందులు రాసించాడు. ఏ మందులు వేసుకున్నా నాకు నిద్ర అనేది రావడము లేదు, నా కంటికి కునుక అనేది రావడము లేదు, నాకు ఆకలి అనడము లేదు. దేవునికి స్తోత్రం. అసలు ఏంటి నా పరిస్థితితో ఆయనకు, డాక్టర్లకు ఎవరికి అర్థమైతలేదు. ఒకరోజు నైట్ నేనేం చేస్తున్నా అంటే, దేవునికి వందనాలు, ఒకరోజు రాత్రి నిన్ను లేచి కూర్చుండి ఆలోచన చేసేదాన్ని. ఏంటి ఎట్లా అని నైట్ అంతా మా పిల్లలు అనేవాళ్ళు, ఏంటి మమ్మీ వాచ్మెన్ డ్యూటీ చేస్తావా ఏంటి ఈ పరిస్థితి అంటే మన నిద్ర వస్తలేదు బిడ్డ అనేదాన్ని. ఒకరోజు నేను నడుచుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవునికి స్తోత్రం, నా తండ్రి నా పక్క పంట వచ్చి నాతో నడిచినట్టుగా అనిపించింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రికబాసిటీ గ్లోరీ
స్తలరాబా. నా తండ్రి నా పక్క పంట నడుచుకుంటూ వచ్చినట్టుగా అనిపించింది నాకు. అప్పుడు నేను అనుకుంటున్నాను, నా పక్కకి ఎవరు నడుస్తున్నారు, నా పక్కకి ఎవరు నడుస్తున్నారు? ఈ చర్చ ముందడికి వెళ్ళి ఇంటికి నడుస్తున్నాను, వాకింగ్ చేస్తున్నాను. రాత్రి ఎన్ని గంటలకు తెలుసా? దేవునికి స్తోత్రం, రాత్రి 1 గంటకి నేను నడుచుకుంటూ నేను ప్రార్థన చేసుకుంటూ, అయ్యా 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 అని బ్రతిమలాడుకుంటూ, నా సంఘమును జ్ఞాపకం చేసుకో, నా పిల్లలను జ్ఞాపకం చేసుకో, నా సంఘమును జ్ఞాపకం చేసుకో అని నేను నడుచుకుంటూ ఇట్లా తోవని వెళ్తున్నప్పుడు నా పక్కబోటి నా తండ్రి నడిచినట్టు అనిపించింది. నేను అనుకున్నాను, నేను భయపడ్డాను. ఫస్ట్ దేవునికి స్తోత్రం, నేను భయపడి నా వెనుకకు తిరిగి చూశాను, ఎవరు లేరు. లేకుంటే నేనేమైనా తొందరగా ఇంట్లోకి వెళ్ళాను. ఇంట్లోకి వెళ్ళి నేనేం చేసిన, అయ్యగారు లేపి, అయ్యగారు ఇట్లా సంగతి అనంటే, ఏం కాదు నువ్వు ప్రార్థన చేసుకో, బైబుల్ చదువుకో అని నాకు చెప్పినప్పుడు నేను ఏం చేశానంటే, బైబుల్ చదువుకుంటూ దేవునికి స్తోత్రం మళ్ళీ నడుచుకుంటూ నేను మళ్ళీ ఒక గంట తర్వాత మళ్ళీ నడుచుకుంటూ నేను దేవుని మందిరం ముందటికి వచ్చేసరికి మళ్ళీ నడుచుకుంటూ ఒక వ్యక్తి నా చేయి పట్టుకొని నన్ను నడిపిస్తున్నట్టు అనిపించింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు సంతోషం అనిపించింది నాకు, అప్పుడు సంతోషం అనిపించింది. నా మనసుకు ఎంతో నెమ్మది అనిపించింది. దేవునికి స్తోత్రం, నెమ్మది అనిపించింది. అప్పుడు నేను అనుకున్నాను, ఆహా ఎన్ని మందులు, దాదాపు కొన్ని వేల డబ్బులు, 50,000 ఖర్చు పెట్టుకున్నాను. నా భర్త నాకు ఎంతమంది డాక్టర్లు చూసినా, 7-8 మంది డాక్టర్లు చూసినా కానీ ఇయ్యలేని మందులకు గోళీలకు అర్థం కాని నా రోగం. దేవునికి స్తోత్రం, నా తండ్రి నా పక్కకు రాగానే నాకు అనిపించింది అప్పుడు సంతోషం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనాలు. ఆ రోజు మొదలుకొని బిడ్డలారా, అందుకే నేను అంటాను, నా మిడ్ నైట్ ఫ్రెండ్ ఆయనే. హల్లెలూయా. నా మిడ్ నైట్ ఫ్రెండు, నా అర్ధరాత్రి స్నేహితుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవునికే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. చేతుల పైకెత్తాలి, లేపండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు మొదలైంది మా ఇద్దరి నడక. దేవునికి స్తోత్రం. ఆ నడుచుకుంటానే ఒక రోజు స్లాబ్ మీదకి వెళ్ళి కుర్చీ మీద కూర్చుండి బైబిల్ చదువుకొని 11:30 అవుతుంది టైము. నేను వెళ్ళి స్లాబ్ మీద కుర్చీ మీద కూర్చొని నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. నా పక్క పొంట వచ్చి ఏలియా ప్రసంగం అంతా నాకు చెప్పినట్టు వినిపిస్తుంది నా చెవిలో. దేవునికి స్తోత్రం. నేను ఆయన మాట్లాడుకుంటున్నాం, అలా మాట్లాడినట్టు నాకు సంతోషం ఉన్నట్టు. దేవునికి ఎప్పటిదాకా తెలుసా బిడ్డగారా? తెల్లవారి 4 అయ్యేదాకా, తెల్లవారి 4 అయ్యేదాకా. దేవునికి స్తోత్రం. నా తండ్రి నేనే దేవునికి వందనాలు మాట్లాడుకుంటూ మేముంటే ఆ తెల్లవారి 4 గంటలకు ఎన్ని నిద్ర మాత్రలు అంటే దాదాపు ఒక 4 వేసిండ్లు నాకు నిద్ర మాత్రలు. ఆ వేసిన నిద్ర రాని నాకు ఎప్పుడైతే నేను ప్రార్థన చేయడం ప్రారంభించానో, ఎప్పుడైతే నా తండ్రి నా చెయ్యి పట్టుకున్నాడో అప్పటి నుండి నేను 4 గంటల నుండి నిద్రపోవడం ప్రారంభమైంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు వచ్చింది నాకు ధైర్యం, ఆ రోజు వచ్చింది ధైర్యం. దేవునికి స్తోత్రం. అనిపించింది నేను యూదా గోత్రపు సింహాన్ని ధరించుకొని ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు అనిపించింది, అయ్యా నిజంగా నేను అంత యథార్థవంతురాలను కాదు, నేనంత భక్తిదాన్ని కాదు, అయినా నీ సేవకురాలనైనా నన్ను ప్రభా పనికి మాలిన దాన్ని గాయించక, ఏ మాయ నీ దేవుడు,
ఏమాయ నీ దేవుడని సకల జనుల అవమానంలో, సకల జనుల ఎదుట అవమానము పరచక, నా తండ్రి నాకు మంచి నిద్రనిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి అని ఆ రోజు చెప్పాను. దేవునికి స్తోత్రం. నాటి నుండి నేటి వరకు ఇదే పరిస్థితి. ఎప్పుడైతే నిన్ను ప్రార్థన చేయడం ప్రారంభించానో, దాదాపు 8 గంటలు, రాత్రి 10 గంటల నుండి మొదలుకుంటే తెల్లవారి 4:30 దాకా, దేవునికి స్తోత్రం, ఆ ప్రార్థనలోనే దేవుడు నాకు విజయాన్ని అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే బిడ్డలారా, పరిస్థితుల వైపు చూసి బలహీనపడదు, శ్రమల వైపు చూసి బలహీనపడదు, నీకున్న కష్టాల వైపు చూసి బలహీనపడద్దు. నేను అనుకుంటున్నాను, దేవుడు అంటున్నాడు, ఆ వ్యాధి మరణము కొరకు రాలేదు, దేవుణ్ణి మహిమపరచడం కొరకే వచ్చింది. ఆ వ్యాధి నిన్ను నిలబెట్టుకోవడం కోసమే వచ్చింది. ఆ వ్యాధి నిన్ను చక్కగా చేయడం కోసమే వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోబు భయపడేది ఉంటే ఈ రోజు ఆయన గురించి మనం చెప్పుకునే వాళ్ళము కాదు. యోబు భయపడేది ఉంటే, నీ దేవుణ్ణి దూషించి నువ్వు మరణం కమ్మాను అని అనేది ఉంటే, దేవునికి స్తోత్రం, ఆయన గురించి ఈ బైబిల్ గ్రంథంలో రాసి ఉండేది కాదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన మంచి భక్తుడు. అందుకే దయ్యమునే, దేవునికి స్తోత్రం, దేవుడు ఒక మనిషిని గురించి సాక్ష్యం చెప్పింది యోబు గురించి. దేవునికి స్తోత్రం. భూలోకంలో యథార్థవంతుడు, నీతిమంతుడు అయిన యోబును నువ్వు చూసావా అని ఒక మంచి సాక్ష్యము దేవుడే చెప్తున్నాడు. బిడ్డలారా, దేవునికి స్తోత్రం. నమ్మకానికి దేవునికి వందనం, మేము దేవుని నమ్ముకున్నాం అనడానికి కాకుండా, నామకార్థంగా ఉండకుండా, దేవునికి స్తోత్రం, ఏదో మేము నమ్ముకున్నాములే, ఇలా జరుగుతున్నదిలే అనుకొని నువ్వు మిడిమిడి జ్ఞానంతోని, మిడిమిడి మీద భక్తితోని నువ్వు ఉంటే నీకు జయం అనేది కలగదు. లోతు దిగాలి. దేవునికి స్తోత్రం. ఆ భక్తి ఎంత ఉంటుందో నీకు ధైర్యం అంత ఉండాలి. దేవునికి స్తోత్రం, దేవునికి వందనాలు. ఎప్పుడైతే శ్రమలను చూసి నువ్వు భయపడకుండా, నా దేవుడు భయపడకు, నిన్ను విడువని ఎడబాయని దేవుడను నేనున్నాను అని చెప్పినట్టు, దేవునికి స్తోత్రం, ఆ విడువని ఎడబాయని దేవుడు నువ్వెట్లనైతే ధైర్యంతో పట్టుకుంటావో, ఆయన నీ జీవితానికి విజయాన్ని అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. పోగొట్టుకునే గాక అంతకంటే ఎక్కువ దేవుడు ఇస్తాడు. యోబుకు ఇయ్యలేదా? దేవునికి స్తోత్రం. నేను పోగొట్టుకున్నాను నా నిద్రను, కానీ దేవుడు నాకు మందుల వల్ల కాదు, కేవలం ప్రార్థన వల్లనే, దేవుని కృప వల్లనే దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు కనుకనే ఆయన పరిచర్యను ఇంత సంతోషంగా చేయగలుగుతున్నా, నిత్యము దేవునితో ఆనందంగా ఉండగలుగుతున్నా. మీరును నేనును అనుకుందాం బిడ్డలారా, మన భక్తే మన ధైర్యం, మన భక్తే మన బలం, మన భక్తే మనను బ్రతికిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన భక్తే ప్రతి దినము మనల్ని నడిపిస్తుంది. మన భక్తి మనం బ్రతికున్నంత కాలం, మనం జీవించున్నంత కాలం మనల్ని నిలబెడుతుంది. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు అయ్యా, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయన. మేము ఎలా ఉండాలో నా తండ్రి, ఎలా మేము నడుచుకోవాలో ప్రభా, మరి మాకు నేర్పించిన విధానమును బట్టి నీకు వందనాలు. అవును తండ్రి, యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో ప్రభా, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అన్నట్టు మమ్మల్ని నిలబెట్టి నా తండ్రి అయ్యా, మమ్మలను బ్రతికించి నాయన మాకు ధైర్యం ఇస్తూ నా ప్రభా ముందుకు నడిపిస్తున్న విధానంకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నువ్వే దీవించి మన నిజడనే నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.